ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అతుల్ సుభాష్ కేసు ఇంకా అందరూ మర్చిపోకముందే ఢిల్లీలో కూడా ఒక కేఫ్ ఓనర్ ఎందుకు ఇలాంటి ఉదంతాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇదివరకు అత్యాచారానికి గురి అయిన స్త్రీలు ఏదైతే మనం ఆడవాళ్ళ మీద ఎక్కువ వింటూ ఉండేవాళ్ళమో ఇప్పుడంతా మగవాళ్ళ మీద రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే స్వేచ్ఛ అంటే తిరగడంలో కావాలి, ఎంటర్టైన్మెంట్లో కావాలి, తాగాలి, స్మోక్ చేయాలి, పార్టీస్కి వెళ్ళాలి, పబ్స్కి వెళ్ళాలి. ఎంత చండాలంగా చేస్తున్నారంటే ఉద్యోగం ఉంచుకొని కూడా నాకు ఉద్యోగం లేదు, వీడే నాకు మానిటరీ ఫండ్ ఇవ్వాలని అంటే ఎక్కడ న్యాయమమ్మా? మీరు చెప్పండి, ఎమోషనల్గా వీక్ ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్? యాక్చువల్లీ ఎమోషనల్లీ వీక్ అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నా కానీ అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ ఎందుకు దాన్ని అంత నా బిడ్డ చేస్తుందే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా తప్పును కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ వాల్యూస్ లేదు, అంటే షేమ్లెస్ అని అంటారు. ఒక మనిషి సక్సెస్ఫుల్గా ఉంటున్నాడు ఒక భర్త అంటే దాని వెనుక ఒక ఆడది ఉంది అని అనుకునే సమాజం అనేది. కానీ ఇప్పుడు చూస్తే వాడి పతనానికి కూడా కారణం మనమే అవుతున్నాం అన్నది అంటే చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. బీయింగ్ అ విమెన్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మొన్న జరిగిన బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ కేసు ఇంకా మనం మర్చిపోకముందే మరి ఢిల్లీలో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే చోటు చేసుకుంది. సో భార్య వల్ల మరి అయితే భర్తలు చనిపోవడం అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది కూడా మగవాళ్ళకు జరుగుతూ ఉన్నాయి అంటే కాలంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎవరిలో బిహేవియర్లలో మార్పులు వచ్చాయి, అసలు లాస్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారా, ఇలాంటి బోల్డ్ అనే విషయాలు కూడా ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన ప్రతిమ గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మేడంని అడిగేస్తున్నాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, అతుల్ సుభాష్ కేసు ఇంకా అందరూ మర్చిపోకముందే అండ్ ఢిల్లీలో కూడా ఒక కేఫ్ ఓనర్ సుమారు ఒక 40 years ఉంటుంది ఆయనకి. అవును. అండ్ వాళ్ళ భార్య అండ్ వాళ్ళ బంధువులు మొత్తం అందరు కలిసి వేధిస్తున్న వేధింపులు తట్టుకోలేక ఆయన కూడా ఆత్మహత్య అనేది కూడా చేసుకున్నారు. ఎందుకు ఇలాంటి ఉదంతాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం? మీకు ఉదంతాలు ఈ మధ్య కాలంలో కాదమ్మా, ఇది ఐ మీన్ ఇఫ్ ఐ జస్ట్ గో బ్యాక్ టు మై హిస్టరీ, దెర్ వాజ్ వన్ మూవీ కాల్డ్ జంబలకడి బంబా, మీకు గుర్తు? దాంట్లో మేము చూస్తే అబ్బాయిలు అమ్మాయిలాగా మారిపోవడం, అమ్మాయిలు అబ్బాయిలాగా అయిపోవడం అనేసి ఆ కాన్సెప్ట్ ఉండింది. యాక్చువల్గా మీరు అప్పుడు ఆ టైంలో జోక్గా తీసుకునే వాళ్ళం అనమాట. ఐ థింక్ ఐ వాజ్ హార్డ్లీ 8th or 9th క్యాండిడేట్. అంటే మేము అనుకునే వాళ్ళం అబ్బాయిలు ఇలా వేసి కొట్టాలిరా, క్లాస్లో చాలా ఏడిపించేవాళ్ళు కాబట్టి ఇలా వేసి కొట్టాలిరా, ఇలా వేసి ఉండాలి, ఇలాగే ఉండాలి అని అనుకునేవాళ్ళం. అది ఆషామాషిగా మేము ఆ టైంలో అలా తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తుంటే జనరేషన్ అంతా మారిపోయింది. అంటే ఇదివరకు అత్యాచారానికి గురి అయిన స్త్రీలు ఏదైతే మనం ఆడవాళ్ళ మీద ఎక్కువ వింటూ ఉండేవాళ్ళమో ఇప్పుడంతా మగవాళ్ళ మీద రివర్స్ అవుతున్నాయి. అంటే వాళ్ళు అవుతున్నారు, వాళ్ళు వీళ్ళు అవుతున్నారా అని అర్థం కావట్లేదు. బట్ బేసిక్ ఏంటంటే ఒక హ్యూమన్ నేచర్ అన్నది, ఒక వాల్యూస్ అన్నది మనుషుల్లో ఉండట్లేదు, రైట్? సో దానికి ఏదైనా కారణం అవ్వచ్చు, మన వాల్యూస్లో చేంజ్ అవ్వచ్చు, మన కల్చర్స్లో చేంజ్ వచ్చింది. అండ్ అడిషనల్గా ఈ వెస్ట్రన్ కల్చర్ అనేది ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నాం. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఫ్రీడమ్, ఇదివరకు ఆడవాళ్ళకి ఆ ఫ్రీడమ్ లేదు. అంటే బయటికి వచ్చేటప్పుడు కూడా అమ్మ నాన్న కూడా ఉండి చాలా డిసిప్లిన్డ్ ఎన్వైర్న్మెంట్లో మేమంతా అలాగే పెరిగి వచ్చాం. ఏది వేసుకోవాలో, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో అన్నీ పర్టికులర్గా మాది రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ లాగే ఉండింది. అంటే ఇదివరకు జరిగేటప్పటికీ పేరెంట్స్ చాలా అలర్ట్గా ఉండి వాళ్ళని చూసుకుని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ కావాలి అన్నప్పుడు ఆ స్వేచ్ఛ అనేది చాలా రాంగ్ వేలో తీసుకుంటున్నారు. స్వేచ్ఛకి మనం నిజంగా ఎంటర్టైన్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. స్వేచ్ఛ అనేది ఏంటి, మనం అంత రిస్ట్రిక్షన్ చేయకుండా మాకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి అని అంటాం. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే స్వేచ్ఛ అంటే తిరగడంలో కావాలి, ఎంటర్టైన్మెంట్లో కావాలి, తాగాలి, స్మోక్ చేయాలి, పార్టీస్కి వెళ్ళాలి, పబ్స్కి వెళ్ళాలి. కల్చర్ మారిపోట్లా, కంప్లీట్గా వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇదివరకు అబ్బాయిలు చేస్తే అయ్యో అబ్బాయిలు అంటే తలనొప్పి ఇదే చేస్తారేమో అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ తేడా లేకుండా అమ్మాయిలు కూడా ఈక్వల్గా వెళ్తున్నారు.
అవునా కదా, చాలా మటుకు చూస్తున్నాము. సో ఈ కల్చర్ డిఫరెన్స్ అనేది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఇలాంటి దీనికి. అండ్ ఎస్, నేను అనుకోవటం ఈ ఆడవాళ్ళది అత్యాచారం ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళ పట్ల మెజారిటీ వీళ్ళని చూస్తే మనీ కోసం చేస్తున్నారు. మీరు గమనిస్తే కోట్ల కొద్ది వాళ్ళకి 498 వస్తే చాలు, వీళ్ళ మానిటరీ ఫండ్స్ అంతా వీళ్ళకి కవర్ అయిపోతుంది అన్న ఒక ఇది ధీమా. ద ఫస్ట్ థింగ్ అదే ఉంటుంది, బేసిక్ ఐడియానే. వాడిని జైల్లో తోస్తే చాలు, లేదు వీడు ఇవ్వట్లేదు మానిటరీ ఫండ్ అని అంటే ఇలాంటి కేసులు వేసి వాళ్ళ మీద హెరాస్మెంట్ ఇవ్వడం, హెరాస్మెంట్ చేయటం. దట్ ఈస్ చాలా చాలా రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్యూస్ ఆడది అనగానే మనం ఫస్ట్ ఏమని ఉంటాం, ఓర్పు, సహనం, ఒక రమ్యత, అది కలుపుకోటుతనం, ఫ్యామిలీని ఉద్ధరించి పెంచేదే ఒక, అంటే కంప్లీట్గా టర్న్ చేసేదే ఒక ఆడది అనే ఆలోచన మనకు ఉండేది. ఇంకేమనుకుంటామని అంటే వాళ్ళు ఒక మనిషి సక్సెస్ఫుల్గా ఉంటున్నాడు ఒక భర్త అంటే దాని వెనక ఒక ఆడది ఉంది అని అనుకునే సమాజం మనది. అలాంటి కల్చర్లోనే పెరిగాం. కానీ ఇప్పుడు చూస్తే వాడి పతనానికి కూడా కారణం మనమే అవుతున్నాం అన్నట్టు. అంటే చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. బీయింగ్ అ విమెన్, ఐ మీన్ ఐ ఆల్సో ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. రీసెంట్గానే నాకు ఒక కేసు వచ్చింది, ద సేమ్ థింగ్, ఇట్ హ్యాపెండ్. ఆ అమ్మాయి చాలా అడ్వాన్స్డ్. వీడిని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందనంటే, నా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లం ఉంది, సో వీడు జస్ట్ ఈ ఆన్లైన్ డేటింగ్ అనేది ఉంటుంది చూడండి, దాంట్లో ఇద్దరు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి సరే ఒకసారి కలుద్దాము అన్న దీంట్లో ఇలాగే జనరల్ డేటింగ్లో కలుస్తారు కదా వాళ్ళు, సో అలా కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఈ అమ్మాయికి అబ్బాయి చాలా నచ్చేశాడు. సో నచ్చగానే 2-3 days కూడా ఆగలేదు. సరే మనం పెళ్ళి చేసుకుందాము, నువ్వే నాకు సర్వస్వం. ఇంకా మరి ఏ వీక్నెస్ పాయింట్ చూసిందో ఏం చూసిందో తెలియదు. సో ఈ అబ్బాయిని కంప్లీట్గా ట్రాప్లోకి తీసుకుంది. ఈ అబ్బాయి కూడా సరే ఈ అమ్మాయి బాగుంది కదా, అంటే నా లైఫ్ పార్ట్నర్, అంటే వాడేం చేశాడంటే సరే ఇప్పుడే కాదు, రిలేషన్షిప్లో కొంత టైం ఇద్దాము అని చెప్పి 2 years దాకా వాళ్ళు కంప్లీట్గా ఒక డేటింగ్ మామూలుగా కలుసుకోవటం ఇలా అన్నీ చేసేవాళ్ళు. ఈ అమ్మాయి ఆ దాంట్లో కూడా చాలా మెంటల్ టార్చర్ ఇచ్చింది. అంటే గ్యాస్ లైటింగ్ అని అనమాట. కొంచెం చిన్న తప్పు చేసినా నువ్వు ఇంతే, నువ్వు మా అమ్మ నాన్నలాగే ట్రీట్ చేస్తున్నావు, మా అమ్మ నాన్న మూలన నాకు చాలా అవమానంగా ఉంది, నేను వాళ్ళ ఇంట్లో ఉండలేను, ఇంకా తొందరగా పెళ్లి చేసుకుందాము, అది ఇది అని చెప్పేది. నాకు సూసైడల్ థాట్స్ ఉన్నాయి, నేను సైకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళాను, అది ఇది అని చాలా చెప్పింది. సో వీడేం చేశాడు, అది ఇప్పుడు ఒక మగాడికి చెప్తూ ఉంటే అయ్యో ఇది నన్ను ఇంత ప్రేమిస్తుంది, నన్ను ఇంత బిలీవ్ చేస్తుంది, అందుకే తన పర్సనల్ అంతా షేర్ చేసుకుంటుంది, పాపం నేను ఒక ప్రొటెక్టర్గా ఉండాలి దీనికి, అంటే నేను దీన్ని బాగా చూసుకోవాలి అన్న సహానుభూతి, ఎంపతి ఉన్నవాడైతే వాడు ఏం చేస్తాడు, ఇమీడియట్లీ నెక్స్ట్ సరే పాపం నువ్వు అలా కాదులే మన ఇద్దరం ఉందని నేను చూసుకుంటాను అనే దీంట్లో వీడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న రోజు నుంచి వాడు చెప్పే టార్చర్ అంతా ఇంత లేదు. అది కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నాకు అంటే మొత్తం రికార్డింగ్స్లో చూపిస్తున్నారు వాడు ఎలా 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 టార్చర్ చేసిందో అమ్మాయి. ఆ అమ్మాయికి తాగుడు అలవాటు ఉంది, స్మోకింగ్ అలవాటు ఉంది, అండ్ చక్కగా డేటింగ్ యాప్స్లో వెళ్తుంది, పెళ్ళైన తర్వాత కూడా డేటింగ్లో వెళ్తుంది. అంటే ఈ అబ్బాయిని అన్ని విధాలుగా ట్రాప్ చేసిందనమాట. చేసి ఈ అబ్బాయి దగ్గర నుంచి మానిటరీ ఫండ్స్ లాగడం, అంటే సపోర్ట్ కోసం అని చెప్పి ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం వచ్చినా మానేసి ఈ తాగడం, ఈ స్మోకింగ్కి వెళ్ళటం, డేట్లకు వెళ్ళటం, పబ్బులకు వెళ్ళటం, డాన్స్లు ఆడుకోవడం, ఇదే అమ్మాయికి సరిపోయింది. అంటే వీడిని ఏం చేసింది, వీడికి ఏదైతే జీతం వచ్చేదో నెల జీతం అంతా దీని ఫ్యాషన్లకి, దీని మ్యానిక్యూర్స్కి, బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళకి ఎంత బిల్ వస్తుందో అని, సో వీటన్నిటికీ వాడుకుంది ఆ అమ్మాయిని. సో ఇతను ఏం చేశాడు, ఇంక ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళ అమ్మ నాన్నని కూడా సరిగ్గా ట్రీట్ చేయకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేక, ఆ ప్రాబ్లమ్ ఒక్కడే కొడుకు అయిపోయేసరికి అమ్మ నాన్నకి చెప్పలేక వీడేం చేశాడంటే మొత్తానికి షిఫ్ట్ మకాం మార్చేశాడు. పోన్లే నువ్వు బాగుపడతావంటే మన ఇద్దరిని సపరేట్గా ఉందామని చెప్పి ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత కూడా నరకం ఎలా ఉంటుందో అబ్బాయికి చూపించింది. సో ఇంకా అది తట్టుకోలేక బాధపడి ఇంకా ఈ అమ్మాయి ఎక్కడో డేటింగ్కి వెళ్ళింది ఆ టైంలో, అంటే హైదరాబాద్కి వచ్చి అబద్ధాలు చెప్పేసి వచ్చి ఇక్కడ ఎవరితోనో డేటింగ్కి వెళ్ళింది అనమాట. సో అలా ఈ అబ్బాయి తెలుసుకుని అదంతా తెలిసిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో ఇంకా ఉండబట్టలేక ఇంకా ఆగలేక అన్నీ చెప్పేశాడు. ఏదో ఒక టైంలో కూడా ప్రెషర్ అనేది కూడా ప్రెషర్ కుక్కర్ నుంచి బయటికి రావాలి,
పోవడం రోజును ఇంత హరాస్మెంట్, ఏది చేయకపోవటం, ఇంట్లో వంట చేయను నేను, నువ్వు చేసుకోపో, నువ్వు వెళ్ళి ఎక్కడ వండుకుంటావో వండుకో, ఆ దీంట్లో ఫ్రిడ్జ్లో ఉంది అంటే వీళ్ళు స్విగ్గీ ఇవన్నీ ఆర్డర్ చేయడం, తీసుకో అక్కడ తినేసేయి, నా వల్ల కాదు, నేను వంట చేయను, నేను అంతే అలా చెప్పడం మొదలెట్టింది. అంటే వాడికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండాలి. అంటే ఆడది అంటే ఇది అని నేను చెప్పట్లేదు, బట్ ఇద్దరు కలిసి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎంత అన్యూన్యతంగా ఉండొచ్చు వాళ్ళిద్దరు. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఫ్రస్ట్రేషన్ లేదు, ఇక్కడ కూడా ఫ్రస్ట్రేషన్ లేదు, ఇద్దరు విడిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఉంది. అండ్ యంగర్ జనరేషన్స్ వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుని చక్కగా బ్యాలెన్స్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. కానీ ఇలా జరగలేదు కదా. మరి ఈ ప్రాబ్లం అంతా ఇక్కడ ఈ అమ్మాయి దగ్గరే ఉందా? తర్వాత ఏం చేసింది, తీసుకెళ్ళి వీడు ఎప్పుడైతే నేను ఇంకా బయటపడిపోవాలి అని అనుకున్నాడో వెళ్ళి సెక్షన్ 498 కేసు వేసేసింది ఆ అబ్బాయి మీద. మెయిన్ థింగ్ డౌరీ హరాస్మెంట్. అమ్మ వాళ్ళు మేము అసలు ఏ హరాస్ చేయలేదు బాబు తిని, అసలు వీళ్ళకి మేమే డబ్బులు ఇచ్చాము అమ్మాయికి అని మొత్తుకున్నా ఇది వినకపోవటం అమ్మాయి. అంటే అంత హెరాసింగ్ ఉంటుంది ఆ అమ్మాయి ఆ అబ్బాయికి. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో ఒక వీడియో చూశాను. ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అందరు కూర్చో ఉన్నారు. సో కొంచెం అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ కొంచెం హై క్లాస్ ఉన్న వాళ్ళు కూర్చొని వాట్స్ యువర్ గోల్ అనేటప్పటికి ఏముంది, నేను ఒకరిని చూసి పెళ్ళి చేసుకుంటాను, ఒక 2 yearsలో వాడికి బిడాకులు అనేది ఇచ్చేసేసి వాడి దగ్గర నుంచి వచ్చే భరణం అనేది నేను తీసుకుంటాను అని చెప్పేసి దట్ వాస్ అనదర్ లాంగ్వేజ్ ఇదనమాట. చూసేటప్పటికి ఏంటి అమ్మాయిల మైండ్ సెట్ ఏంటి ఇట్లుందా ఏంటా అని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడున్న అబ్బాయిలంతా కూడా భయపడుతున్నారు. భయపడాల్సిన ఏజ్ వచ్చేసింది. ఇది అమ్మాయి అబ్బాయే కాదమ్మా, అమ్మాయిల్లో కూడా జరుగుతుంది. నేను అందరినీ 100% ఇట్లాగే ఉంటారని నేను చెప్పను, బికాజ్ ఐ కాంట్ టాబూ దెమ్ ఇన్ దాట్ వే. ఇట్ ఈస్ రాంగ్ థింగ్ టు డూ. బట్ ఏంటంటే ఈ కల్చర్, ఈ ఎఫెక్ట్ అంటే మనీ అంటే పిచ్ ఎక్కువ పెరగడంతో, అంటే ఇక్కడ పాకెట్ మనీ ఎక్కువ కావాలి, జల్సా అంటే మనకి ఇక్కడ చూడండి ఎంజాయ్మెంట్ డెఫినేషన్ మారింది ఈ కాలంలో. ఎంజాయ్మెంట్ అంటే పబ్కి వెళ్ళడం, ఎంజాయ్మెంట్ అంటే తాగడం, ఎంజాయ్మెంట్ అంటే స్మోక్ చేయడం వాళ్ళతో పాటు, సో డేటింగ్కి వెళ్ళడం, లేదనంటే ఎక్కడైనా ట్రెక్కింగ్, ఇవన్నీ ఎంటర్టైన్మెంటే కదా వాళ్ళకి. సో దీనికి కావాల్సింది ఏంటి, మనీ. సో ఆ లగ్జరియస్ లైఫ్కి మనకు డెఫినేషన్ మారిపోయింది. మనం ఇదివరకు చుట్టాలు వస్తే మంచిది, వాళ్ళతో పాటు కనీసం కూర్చుని భోజనం చేస్తే మనకు పెద్ద పండుగ ఉండేది. ఇప్పుడు మన డెఫినేషన్సే మారిపోయాయి కదా. సో వీళ్ళు న్యాచురల్గా దే ఆర్ జస్ట్ గెటింగ్ టెంప్టెడ్ టు ఎర్న్ మోర్ and lead a complete free life and they don't want to get into relationship. ఈ 1-2 ఏళ్ళ తర్వాత వాళ్ళు వాష్ చేసుకుని బయటికి వచ్చేసేయాలి. సో ఇప్పుడు చేసుకుని వచ్చిన తర్వాత ఒకవేళ అతను డివోర్స్ ఫైల్ చేస్తే ఈ అమ్మాయికి మానిటరీ సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఎంత చండాలంగా చేస్తున్నారంటే ఉద్యోగం ఉంచుకొని కూడా నాకు ఉద్యోగం లేదు, వీడే నాకు మానిటరీ ఫండ్ ఇవ్వాలని అంటే ఎక్కడ న్యాయమమ్మా? నాన్ సెన్స్. కాకపోతే వాడి జీవితం వాడు చూసుకునే సరిపడా చేసుకుంటున్నాడు అంటే వాడికి ఎక్కువ ఉండొచ్చు, నేను చెప్పడం ఉంది. కానీ నువ్వు కూడా సంపాదించే పొజిషన్లో ఉన్నావు కదా, నీ కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, మరి నువ్వు కూడా నీ ఉద్యోగం ఏదో నువ్వు చూసుకోవాలి కదా. అలా కాకుండా మొత్తం వీడి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఆస్తుల్ని కూడా నాకు కావాలి, ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నానన్న రీజన్తో నువ్వు కంప్లీట్ ఆస్తి మీద హక్కు, ఆ మనిషి మీద హక్కు, ఆ మనిషి జీతం మీద హక్కు. హౌ కెన్ యూ టేక్ ఇట్ అనంటే ఆఫ్ కోర్స్ న్యాచురల్గా నిజమైన ప్రాబ్లం ఉండి అన్ఎడ్యుకేటెడ్ ఉండి పిల్లలు ఉంటే వీడికి బాగా తిక్కుండి వీడు వదిలేస్తే డెఫినెట్గా హీ హ్యాస్ టు పే నో అదర్ గో. ఈ భరణం గురించి మాట్లాడితే సో లాస్ట్ టైం కూడా ఒక వీడియో వైరల్ అయింది కదా. సో కోర్టులో జడ్జి వచ్చి ఒక లేడీ సో ఇక్కడ డిఫార్మేషన్ కేసు అనేది కూడా ఫైల్ చేస్తే మంత్లీ ఒక 6 lakhs అనేది కూడా ఇవ్వాలి భరణము. అంటే ఏంటి మంత్లీ నాన్నని ఆవిడ అడిగింది అనమాట. సో అన్ చేసుకోమని చెప్పండి, దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ అని చెప్పేసి ఆ జడ్జి అనేది కూడా తీర్పు అనేది కూడా ఇవ్వడం, అది ఒక సెన్సేషన్ అయిందనమాట. అంటే దేనికి అంటే అంత డబ్బులు ఎందుకు అని అడిగితే సో బాబు ఉన్నాడు, బాబుకి ఇంత అవుతుంది, ఓకే ఒక 50,000 అనుకుందాం, కాకపోతే మిగతాది మేకప్కి తిరగడానికి అండ్ ఇవన్నీ అక్కడ లాయర్ చెప్తూ ఉంటే లాజికల్గా అడుగుతున్నారు. అసలు ఎక్కడ అంటే ఇంకో కేసు అమ్మ రీసెంట్గా ఆ అమ్మాయి అంటే ఇలాంటిదే కొంచెం బయటికి తిరగాలి, ఈ అబ్బాయి అంత సంపాదించకపోవటంతో తను అంటే ఇంకా ఈ రిలేషన్షిప్ వద్దని చెప్పి సెపరేట్ అయిపోయింది. వాళ్ళకు పాప ఉందన్నమాట. ఈ అబ్బాయి ఆ పాపను చూడాలంటే 50,000 కట్టాలట ఈ అమ్మాయికి. సో 50,000 తగ్గట్టు ఖర్చులు ఏం చేస్తుంది ఆ చిన్న పాపకి, 1.5 month బేబీకి 50,000 ఖర్చు ఎక్కడ ఉంటుంది? నువ్వు డెఫినెట్గా నువ్వు ప్రొడ్యూస్ చేయి,
నువ్వు చూపించు అంత ఖర్చు ఉందని వాడు ఇస్తాడు. మరి చూపించదే, ఆ జల్సాలకి ఏం అవసరం అంత అర్థం కావట్లేదు. 2 lakhs 3 lakhs నాకు కావాలి నెలకి అని అంటే మీరు ఖర్చులు చూపించండి. అంటే అనవసరమైన ఖర్చులకి అవసరమైన ఖర్చులకి వ్యత్యాసం ఉంటుంది కదా, దాన్ని బట్టే అతను ఇంత అని ఫలానా జీతం అని ఇస్తాడు. కానీ మీరు అండ్యూ అడ్వాంటేజ్ మాత్రం తీసుకోకూడదు ఈ రిలేషన్షిప్లో, అది మహాపాపం. వాళ్ళు మాత్రం ఎలా చదువు, అందుకే నా ఫ్రస్ట్రేషన్తో ఇంకేం చేయాలో తెలియకుండా సూసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే లా అంటే ఇట్ షుడ్ నాట్ బి దేర్, బట్ మెజారిటీ ఏంటంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఫీమేల్ ఎక్కువ పాస్ అవుతుంది, ఇన్ ఫేవర్ ఆఫ్ ఫీమేల్. ఎందుకనంటే దే ఆర్ కన్సిడర్డ్ టు బి అ వీకర్ సెక్షన్. ఇదివరకు ఉన్నది అంటే ఇదంతా కన్వీనియన్స్ వాళ్ళకి చెయ్యాలి పెట్టాలి అన్నట్టు ఒక ప్రొజెక్షన్ మూలాన అంత తీసుకొచ్చారు అలా అని. కానీ మనం ఏం చేస్తున్నాం అని అంటే వీఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, దుర్వినియోగం చేసుకోవడం ఆ పవర్ని. కానీ ఇలా చేయడం వల్ల ఎవరికైతే నిజంగా అమ్మాయిలు ఎవరైతే వాళ్ళు బాధింపబడుతున్నారో వాళ్ళకు కూడా న్యాయం అనేది కూడా జరిగే సిచ్యువేషన్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. కొంచెం ఇంపతి అనేది చూపించే టైంలో ఇలాంటిది ఎన్ని కామన్ లేరా అని చెప్పేసి నిజంగా బాధపడుతున్న వాళ్ళు, అబ్బాయిలు ఎవరైతే హెరాస్ చేస్తుంటారో అమ్మాయిని పెళ్ళైన తర్వాత, అలాంటి వాళ్ళ మీద కూడా ఉన్న అంటే దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోలేం కూడా ఇంకా, బికాజ్ ఇట్ హెస్ బీన్ రివర్స్ కదా, ఇరువైపులా నడుస్తుంది. ఇంకా అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. ఎవరు నన్ను బ్లేమ్ చేస్తారు? రిలేషన్షిప్ అనేది ఇది ఒక కొత్త షర్ట్ కొనుక్కొని నెక్స్ట్ అది నచ్చకపోతే పారేసే టైప్లో తయారయ్యాం మనం కూడా. మనకి ఏం నచ్చకపోయింది వదిలేస్తాము, నచ్చితే తీసుకుంటాం. ఒక రిలేషన్షిప్ చాలా సేఫ్గా ఉంటుంది ఏంటంటే అమ్మ నాన్న, వాళ్ళని మార్చలేం కదా జీవితంలో. సో అదొక్కటే మనకి, మిగతావన్నీ మన ఇష్టానుసారంగా డీల్ చేయడం. పిల్లలు తర్వాత వస్తే పిల్లలు పుట్టాక పిల్లలు, వాళ్ళని మార్చలేము. వీళ్ళొద్దు మనం ఇంకోళ్ళు కావాలని అనుకుంటే కుదరదు కదా. సో ఈ బ్లడ్ రిలేషన్ ఇది అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మిగతా అన్ని రిలేషన్షిప్ మాత్రం మనకి అసలు దానికి అర్థం అనేదే లేదు అన్నట్టు అయిపోయింది. మీరు చెప్పండి మ్యామ్, ఎమోషనల్గా వీక్ ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? యాక్చువల్లీ ఎమోషనల్లీ వీక్ అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. అబ్బాయిలు ఎక్కువ వాళ్ళకి తెలియదు మనకి. నేను చెప్తున్నాను కదా ఈ జనరల్ సామెత, చిన్నప్పటి నుంచి అబ్బాయిలని మెంటల్గా స్ట్రాంగ్ ప్రిపేర్ చేద్దాం అంటే వాడు ఎమోషన్గా కొంచెం ఏడుస్తున్నా, ఏంట్రా ఆడపిల్లలకి ఏడుస్తున్నావు, నీకేమైనా పిచ్చా, ఎంత అసహ్యంగా ఉంది చూడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాం. వాడికి ఉండద్దా ఎమోషన్, వాడికి ఉండద్దా? అప్పుడు ఏమవుతుంది, సప్రెస్ చేసుకొని ఒకేసారి బ్లాస్ట్ అయిపోతారు. వాళ్ళకి ఎమోషన్స్ ఉండవని ఎలా అనుకుంటాం? అందుకే కదా తాగుళ్ళకి తిరుగుళ్ళకి ఎక్కువ వాళ్ళే బానిసలు ఎక్కువ అవుతూ ఉంటారు. ఫస్ట్ మొదట్లో వచ్చే లిస్ట్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. తర్వాత లేడీస్ ఏంటంటే చెప్పేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ బాధ తగ్గుతుంది, వాళ్ళు ఒక చోట ఆగరు. ఒకరితో షేర్ చేసుకుంటున్న తర్వాత వచ్చేసరికి వాళ్ళే లైట్ అయిపోతారు. కానీ అబ్బాయిలు అలా కాదు, తొందరగా బయటపడలేరు. బయటపడ్డారని అనుకోండి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో మా గురించి. మెంటల్గా మీరు కూడా అన్వయించే ఉంటారు. యూ కాంట్ కమ్ అవుట్ లైక్ దాట్. సో యూ మే సే దట్ అయ్యో ఎవరన్నా ఏమన్నా అనుకుంటే, వాడు నా గురించి తక్కువగా అనుకుంటే, అంటే నేను చాలా స్ట్రాంగ్గా కనిపించాలి, గంభీరంగా. ప్రొజెక్షన్ అదే ఇస్తాం కదా అబ్బాయిలు అంటే, ఒరేయ్ నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలిరా, ఇంకా నువ్వు ఫ్యామిలీ నువ్వు చూసుకోవాలిరా అని ప్రతిసారి చెప్పేది అదే వాడికి. మరి వాడికి అలా చెప్తూ ఉంటే వాడు బయటపడే ఛాన్సెస్ ఎక్కడిస్తున్నాం మనం? అందుకని పాపం ఎమోషనల్గా వాళ్ళే ఎక్కువ వీక్ ఉంటారు అమ్మాయిల కంటే. అమ్మాయిలు చెప్పేసి కూల్ అయిపోతారు. అంటే ఇలా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నా కానీ అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ ఎందుకు దాన్ని అంత అంటే నా పాప చేస్తూ ఉందే, నా బిడ్డ చేస్తుందే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా తప్పును కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ వాల్యూస్ లేదు, అంటే షేమ్లెస్ అని అంటాను నేను అది. అంటే ఎలా చెప్పాలి ఇది అని అంటే ఒక అవతలాడు వ్యక్తిత్వం మీద కానీ ఒక ఎంపతి అండ్ సింపతి లేకపోతే జాలి దయ అసలు ఏమీ లేకపోవటం. అంటే కూతురికి బ్లైండ్గా సపోర్ట్ చేస్తున్నాడు అంటే వాడికి కూడా ఫైనాన్షియలీ బాగా కావాల్సి ఉంటుంది. సో దే ఆర్ మెనిప్యులేటివ్ అనాలి, ఇది మెనిప్యులేటివ్ రిలేషన్షిప్పే. వాళ్ళు ఎలా అయితే మెనిప్యులేట్ చేస్తూ ఉంటారో వీళ్ళకి అదే పోలికలు వస్తాయి. మరి పిల్లలకి సాధారణంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు పోలికలు? అమ్మా నాన్నని చూసే కదా. సో వాళ్ళకి ఆ మెనిప్యులేట్ బుద్ధి ఉంటే వీళ్ళకి కూడా అదే వస్తుంది. వాళ్ళకి అది లేకపోతే వీళ్ళకి కూడా కనీసం ఒక సమాజంలో కరెక్ట్గా బతకాలి అనేది ఏంటా అనేది తెలుస్తుంది. సో వీళ్ళు ఫ్రీడమ్ స్వేచ్ఛ అని చెప్పి తను విచ్చలవిడిగా వదిలేసి, ఆ స్వతంత్రం అనేది మా అమ్మాయికి ఉండాలి అనేసి వదిలేసి, తను ఏ తప్పు చేసినా గొప్పది అన్నట్టు ప్రొజెక్షన్ ఇచ్చారనుకోండి, తెలుసు లోపల వాళ్ళకు కూడా తప్పే అని, కానీ ఎవడు ఒప్పుకుంటాడు?
అయితే ఇలాంటివన్నీ జరిగినప్పుడు మా కూతురు కరెక్టే అని చెప్పేసి ఉల్టా వీళ్ళతో పాటు సహకరించేసి వాళ్ళ మీద కేసేశారని అనుకోండి, సో వీడికి దానికి ఎలాగో బుద్ధి లేదు, దానికి తెలీదు, నీకేమైపోయింది? నువ్వు అక్కడ సమర్థిస్తావా నీ కూతుర్ని? సమర్థించేటట్టయితే నువ్వు అసలు అంటే నువ్వు కూడా ఆశిస్తున్నట్టే కదా డబ్బులు. సేమ్ థింగ్ ఇట్ ఎంప్లాయ్. సో దే వాంట్ మనీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ మనీ అండ్ దిల్ క్లోజ్ ద చాప్టర్. అంతే, వాడు ఇస్తున్నాడా ఫైనల్ సెటిల్మెంట్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ అయిపోతాయి అమ్మా. ఇవన్నీ ఏంటంటే అలా వాళ్ళని ఇరికిచ్చడానికి చేసే డ్రామాస్ ఇవన్నీ. సో తర్వాత ఇంక ఎందుకు వచ్చిందిలే అంటే వీడికి ఇప్పుడు సెక్షన్ 498 పడిందంటే వాడు ఉద్యోగానికే సార్ ప్రతిదీ వాళ్ళకి ఎంక్వైరీ ఉంటుంది, డెఫినెట్గా వాడు పోలీస్ రికార్డ్స్ అన్నీ చూసుకుంటారు. వాడికి ఎంత ఇది ఫ్యూచర్ అనేది పోతుంది కదా. వాడు అంత కష్టపడి ఒక ఉద్యోగంలో సెటిల్ అవుదామని అనుకుంటే ఇవన్నీ డ్రాబ్యాక్స్ చూస్తారు డెఫినెట్లీ ఒక కంపెనీకి వెళ్తుంటే. మరి ఇవన్నీ ఉంచుకొని వాళ్ళకి ఎక్కడ ఉద్యోగం రాకపోతే అది కష్టమేగా. సో ఇవన్నీ డ్రామాస్ ఏంటంటే అవుట్ ఆఫ్ కోర్ట్ కొన్ని సెటిల్ అయిపోతాయి, కొన్ని కోర్టు దాకా ఇంకా అది ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటుంది. అంత అంటూ ఉండదు. దీని జీవితం పోతుంది, వాడి జీవితం నాశనం అయిపోతుంది. వాళ్ళిద్దరికీ రియలైజేషన్ ఉండదు చివరికి వచ్చేసరికి. సో దట్స్ ద బ్యాడ్ థింగ్. సో ప్రజెంట్ ఇప్పుడు వాస్తవికంగా జరుగుతున్న సిచ్యువేషన్స్కి సో కనుక అంటే ఇంకా భయంకరంగా ఎలా ఉందా అనేది కూడా మీరైతే చెప్పారు. సో ఈ టాపిక్ గురించి థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్.